మొదటి నుంచి చూసుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ ఎదిగిన వాళ్ళే. అంటే ఫస్ట్ 10 సంవత్సరాలు తెలియదు కానీ దగ్గర 32 సంవత్సరాలు నాకు తెలుసు కాబట్టి స్టెప్ బై స్టెప్ బాగా ఎదుగుతా. కానీ రావాల్సిన స్టార్డమ్ సురేష్కి ఎందుకు రాలేదు అంటే, ఎందుకు తెచ్చుకోలేకపోయాడంటే, ఇప్పుడు వదిలేసింది గతంలోనే నేను అడిగేది. అంటే నేను కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను. అంటే మనకి ఏది రాసి పెట్టిందో అదే వస్తుంది. అంటే ప్రయత్నం లోపం ఉండకూడదు, మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. నాకు మంచి డైరెక్టర్ రావడం లేదు, నాకు మంచి ప్రొడక్షన్ హౌసెస్ రావడం లేదనే ఫీలింగ్తో భవానీ అనే సినిమా నిర్మించాను, దానికి ముందు ప్రార్థన అనే సినిమా నిర్మించాను. బట్ ఇవన్నీ నాకు కావాల్సిన రీచ్ దొరకలేదు. ఎప్పుడైతే సూపర్ సినిమా మంచిది విజయ్ భాస్కర్ డైరెక్టర్, మన మామూలు పరిచయం. సో ఎక్కడో నాకు అనిపించింది ఏంటంటే, మనం వృధా ప్రయాస చేయకూడదు, చేతిలో ఉన్న డబ్బులు వెలగబెట్టుకోకూడదు, ఉన్నది పోయే పరిస్థితి వచ్చేటట్టు. చుట్టూ చాలా మంది సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న వాళ్ళని చూసి నేను ఒక లెవెల్కి చేతులు కాల్చుకొని ఇవన్నీ అనుభవించిన తర్వాత మనం మన కష్టం మనం చేద్దాం, మనకి ఏది మనకు వస్తుందో అంతే వస్తుంది అనేది ఒకటి ఫిక్స్ అయ్యి, నా గురించి మాత్రం నేను ఆలోచిస్తూ నన్ను ఎట్లా బెటర్ చేసుకోవాలి, నా టాలెంట్ ఎట్లా బెటర్ చేసుకోవాలి, నా పర్ఫార్మెన్స్ ఎట్లా బెటర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేసి, ఎక్కువ అధిక ప్రసంగితనం లేకుండా బతకడం నేర్చుకోవాలి. అంటే నాకు ఎప్పటి నుంచి అనిపించింది, మీది చంద్రమోహన్ గారిది ఒకే ప్రయాణంలో అనిపిస్తుంది. ఇండివిజువల్గా హీరోగా సక్సెస్ఫుల్ కొట్టిన క్యారెక్టర్లు ఇంపార్టెంట్ కొట్టి అద్భుతమైన క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు. మీకేమో మీ దాని గురించి మీరే. చంద్రమోహన్ గారు అసలు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి. ఆయన అంటే చాలా చాలా ఇష్టం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కువ పేరు దానికి వచ్చింది. ఆయన ఇంట్లో పిల్లి వీధిలో పులి అనే సినిమా మీ ఇద్దరం యాక్ట్ చేశాడు. సో కామెడీ టైమింగ్ నేను చూసి అది ఆశ్చర్యపోయేవాడిని. ఆయన మామూలు టైమింగ్ కాదు, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే దొంగిలించేసుకున్నాను ఆయన దగ్గర నుంచి చాలా చాలా ఎక్స్ప్రెషన్ టైమింగ్ అట్లాంటివన్నీ ఆయన చేసినట్టు ఎవరు చేయలేరండి. ఆయన ఈజ్ అన్ అమేజింగ్ డాన్సర్, అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ కమెడియన్. సో ఇన్ని టాలెంట్ ఉన్నాయి ఆయనకి. బట్ ఏ రోజు నేను అనుకోలేదు ఆయన ఎందుకు పెద్ద స్టార్ అవ్వలేదు, ఇదవ్వలేదు. ఆయన జోక్ అనేవాడు, నేను 4 ఇంచులు ఉంటే మాత్రం అసలు అనేవాడు కామెడీగా. బట్ ఆయన దాన్ని సీరియస్గా చెప్పలేదు. ఆయన నేను కూడా ఎలా తీసుకోవాలంటే, మనకి ఈ మాత్రం వచ్చింది కదా, ఈ మాత్రం జనాదరణ వచ్చింది కదా, ఇప్పుడు ఎక్కడైనా కాలేజ్ దిగితే సురేష్ నలుగురు అంటున్నారు కదా ఇంకా అని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ మనం ఏదో ఇప్పుడు ఒక జీవితంలో సీన్ అనుకుందాం. ఓ పల్లకీలో ఒక రాజకుమారుడు ఎక్కాడు, పల్లకి మోసేవాళ్ళు 4 ఉన్నారు, ఆ పల్లకిని కాపాడేవాళ్ళు 4 ఉన్నారు, వింజామర్లు వీసేవాళ్ళు 4 ఉన్నారు. ఇవన్నీ క్యారెక్టర్లే. ప్రతి ఒక్కడు పల్లకి ఎక్కాలనుకుంటే సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ప్లే చేయాలి జీవితంలో. సో దేవుడు మనకి ఏ క్యారెక్టర్ ఇచ్చాడో మనం ఆ క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేస్తే ఏమో దాంట్లో ఏదైనా ప్రమోషన్ వస్తుందేమో ఆలోచించాలి తప్ప, మనం అందరిని తోసేసి వెళ్ళి పల్లకి కూర్చోవాలనుకుంటే అది అయిపోయింది. అది కర్మ సిద్ధాంతం. ఈ 42 yearsలో దాదాపు 300 పైగా మీ సినిమాల్లో నటించారు. 342. ఎస్, మామూలు విషయం కాదు కదండి. అసలు 340 సినిమాలు అంటే మామూలు విషయం. వీటిలో మీకు బాగా నచ్చిన సినిమాల గురించి అని అడిగితే సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ లాగా. నాకు పర్సనల్ ప్రార్థన బాగా ఇష్టం, ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. ఇది కాకుండా భవానీ బాగా ఇష్టం. నాకు విద్య నేర్పిన సినిమా అంటే అల్లరి పిల్ల. విద్యను ఎందుకు అంటున్నాడు, కోడి రామకృష్ణ గారు ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. నాకు కామెడీ నేర్పించింది ఆయననే, ప్లస్ విల్లన్ని నేర్పించింది కూడా ఆయనే. దొంగ సినిమా పాలిష్డ్ విల్లన్ కూడా అది గోడ మీద వెళ్ళి వాటం హీరోనా విల్లనా అనిపిస్తుంది. సో ఆయన వచ్చి నా దగ్గర కథ చెప్పినప్పుడు, ఇది కొంచెం ఆడియన్స్ లవ్ చేయాలి, కొంచెం దొంగన కూడా కనుక్కోవాలి అంటే, నేను సింపుల్ ఇంగ్లీష్ అన్నాను, సార్ హీ మస్ట్ బి ఎ లవబుల్ బాస్టర్డ్ సార్ అన్న. అదే కావాలి.
సో నేను అదే follow అయ్యాను. సొఫాస్టిక్ క్యారెక్టర్ అనుకోవచ్చు దానికి కొంచెం అట్లా. ఆ? అది సొఫాస్టిక్ సొఫిస్టికేటెడ్, అవును, సొఫిస్టికేటెడ్ బాస్టర్. ఎస్ 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 అవును అవును సో దొంగనాడు అవును బాగా ఎంజాయ్ చేశాను. అవును. సో అటువంటి గురువులు దొరకడం చాలా కష్టం. నాకు అందుకే ఆ 2 సినిమాలు నాకు చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అనిపించింది. అలాగే ఈ సూర్యుడు కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నచ్చితే నెగిటివ్ చాలా దాసరి గారి డైలాగ్స్ దాంట్లో డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అవన్నీ సొఫిస్టికేటెడ్ డైలాగ్ అవన్నీ నాకు అప్పుడు మాట్లాడినప్పుడే నాకు అమ్మో ఆయన మామూలు నేరస్తుంది కదా అనిపించింది నాకు. అంటే ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు మంచి ఫామ్ లో ఉండగా మో నా భవిష్యత్తు ఏమైపోతుంది ఇప్పుడు ఆ భయం కలగలేదు మీకు అప్పుడు. నాకు ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఒక చిన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు సినిమా హిట్ అవడం ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు ఈ సినిమాలో నేను విర్రవీగేసి ఆ సినిమా ఆడకపోతే ప్రయోజనం ఉందండి. పాజిటివ్ గా నెగిటివ్ గా నేను ఎప్పుడు ఆలోచించలేదు. అది మంచి క్యారెక్టరా, వెయిట్ ఉన్న క్యారెక్టరా, ఆడియన్స్ మనసులో నిలిచిపోయే క్యారెక్టరా. ఆ తర్వాత నేను అవుట్డోర్కి వెళ్తే లేడీస్ నన్ను తిట్టారని మామూలు తిట్టలేదండి. కానీ తిట్టిన ప్రతిసారి ఇది నాకు దీవెన అనుకున్నాను. బాగా యాక్ట్ చేశారు అనమాట.